శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇటీవల మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భీమవరం నుంచి అత్యధికమైన అనుచరులతో జనసేనలో చేరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్, భీమవరంలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరిన తర్వాత, నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళటం సాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు తోట సీతామలక్ష్మి గారిని కలవడం జరిగింది. వారు పార్టీ ఎవరిని సూచిస్తే వారికే చేస్తాం, మాకు వ్యతిరేకత లేదు, నేను మా కేడర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నడుస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షం అవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్యాండిడేట్కి మేము పూర్తి మద్దతుని ప్రకటిస్తామని చెప్పి అవి చెప్పారు. అలాగే జనసేన జిల్లా ఉభయ జిల్లాల అధ్యక్షుడు చిన్నబాబు గారిని కలవటం జరిగింది. వారు కూడా కళ్యాణ్ గారు ఎవరిని సూచిస్తే వారికి మేము సపోర్ట్ చేస్తాం, కళ్యాణ్ గారికి ఎలా చేసామో మీకు కూడా అలాగే చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ వారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ మూడు పార్టీల కలయికతో బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ప్రచారానికి ప్రజల్లోకి ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నారు? ఇంకా ప్రచారానికి టైం ఇచ్చాడు. మే 13 టైం ఇవ్వటం వలన ప్రచారానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు నాయకుల్ని అభిమానుల్ని కలిసిన తర్వాత ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల సమయం కూడా చాలా దగ్గరగా ఉంది. ఒకవైపు మీ ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాసు, మీరు ఇద్దరు పోటాపోటీగా హోరాహోరీగా తలపడిన ఉన్నారు. ఏ విధంగా చెప్పగలుగుతారు మీ విజయాన్ని? మా పార్టీ విజయం ఖాయమైంది. ఎట్లా ఖాయమైందంటే 2019లో తెలుగుదేశం పార్టీ నాకు 54,000 ఓట్లు రావటం జరిగింది. జనసేన పార్టీకి 65,000 ఓట్లు రావటం జరిగింది. వైసీపీకి 70,000 ఓట్లు రావటం జరిగింది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసింది, కేడర్ పెరిగింది, జనసేన అభిమానులు పెరిగారు, తెలుగుదేశం అభిమానులు పెరిగారు, బీజేపీకి కూడా స్పందన ఎక్కువైంది. అందువలన అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. భీమవరం చూసుకుంటే కొన్ని ప్రధానమైన సమస్యలు కూడా ఉన్నాయి. డంపింగ్ యార్డ్తో పాటు త్రాగునీటి సమస్యలు లాంటివి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, భీమవరం అంటే నాకు ఇష్టం, భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను, నువ్వు గెలిచి విజయంతో నాతో దగ్గరికి వచ్చినట్లయితే భీమవరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని, డంపింగ్ యార్డ్ అనగా అప్రోచ్ రోడ్లు అనగా ఇటువంటివన్నీ కూడా పూర్తి చేస్తాను, భీమవరాన్ని ఒక సెంటర్గా జిల్లాలోనే మంచి టౌన్గా ఏర్పాటు చేస్తానని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను కూడా శాసనసభ్యుడు అయిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి భీమవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1గా చేయటానికి ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరాన్ని ఇంకా నేను విడిచిపెట్టేది లేదని కూడా అన్నారు. ఈ లోపలే ఉన్న భీమవరం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు భీమవరం అంటే ఇష్టం. భీమవరంలో 2 ఎకరాల స్థలం తీసుకుని ఇల్లు కూడా కట్టుకుంటా అన్నారు. వారు త్వరలో వస్తారు. వారి ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ ఆధ్వర్యంలో ఇంకా జనసేనలో చేరికలు ఉండే అవకాశం ఉందా ఈ కొన్ని రోజుల్లో? ఈ కొన్ని రోజుల్లో ప్రతిరోజు కూడా జనసేనలోకి కార్యకర్తలు అభిమానులు జాయిన్ అవుతున్నారు. నిన్ననే 11వ వార్డు నుంచి ఇతరుల నుంచి వందలాది మంది వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. రోజు కూడా మేము వచ్చి జాయిన్ అవుతాం అని వందలాది మంది చెప్తున్నారు. అంటే జనసేన నాయకులు జనసైనికులు కూడా ఆశయం ఒకటే, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని. కానీ ఎక్కడ కూడా ఆయన సీఎం అని అనౌన్స్ చేయలేదు. నిజంగానే చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారంటారా మీ అధినాయకుడికి? మా అధినాయకుడికి 2019
నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి విజయం సాధించినట్లయితే 2029లో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో ఉమ్మడిగా కూటమికి సంబంధించి జనసేన ఇక్కడ విజయం సాధించిందనే చెప్పాలి. చాలా వరకు కూడా ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెండింగ్లో ఉన్న చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరంలో డంపింగ్ యార్డ్ సమస్య కూడా లేకుండా చేస్తాం. ఇది ఒక మోడల్ భీమవరంగా తయారు చేస్తాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తే ఉండడానికి కూడా ఒక ఇల్లు, దానికి సంబంధించిన ఒక స్థలం కూడా ఇక్కడ చూస్తున్నామని పులవర్తి రామాంజనేయులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.